ఫ్రెండ్స్, ఫిబ్రవరి నెల పింఛన్లు ఈ 2 ఉంటేనే కొత్త విధానంలో పంపిణీ. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టి వినూత్నమైన ప్రజా సంక్షేమ మార్పులు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ కూడా దీనిలో నిమగ్నమయ్యే అవకాశం ఉంటుంది. 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు, 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకు పింఛన్లు పెంచుతా అని చెప్పిన తెలంగాణ రాష్ట్ర సర్కారు వీటిపైన ఎలాంటి మాటలు అయితే పేర్కొనడం అయితే లేదు. అయితే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 2 లేదా 3 రోజులలో ఈ 33 జిల్లాలలో జిల్లాలకు అనుగుణంగా, జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీకు ఎన్ని నెలల పింఛన్ల వరకు పెండింగ్లో ఉన్నాయనేది కామెంట్ రూపంలో వ్యక్తీకరించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి.